అంటే మనం యా. నిజంగా అదృష్టవంతులం అబ్బా. ఇళయరాజా ఒకడు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒకరు, చిత్ర గారు, వీళ్ళు పుట్టడం, వాళ్ళు పుట్టిన ఎరాలో మనం పుట్టడం, వాళ్ళు పాడిన పాటలు మనం వినడం, మనం చేసుకున్న అదృష్టం యాక్చువల్గా. ఇళయరాజా గారికి అసలు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు అసలు. ఆయనకి ఒక సీను ఎమోషన్ ఒకటి అంతే, ఈ ఎమోషన్ ఒకటే చెప్తే చాలు ఆయనకి. ఆ మహర్షి సినిమా క్లైమాక్స్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సీన్ ని ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎపిక్ చేశాడు, ఒక మాస్టర్ పీస్ చేశాడు ఇళయరాజా. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అది. జస్ట్ ఓన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జస్ట్ అసలు మామూలుగా వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే సినిమా మనకి ఏమనిపించదు. సో దే ఆర్ లెజెండ్స్ అంతే. దే ఆర్ లెజెండ్స్. వాళ్ళ తర్వాత ఇంకెవరు రీప్లేస్ చేయలేరు ఆ పర్టికులర్ పొజిషన్. 90s కిడ్స్ అష్టవంతుల ఎవల్యూషన్ మొత్తం చూసాము మేము. ఒక్కొక్క డైరెక్టర్ది, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ది, ఒక్కొక్క సింగర్ది, ఒక్కొక్క సినిమా, అన్ని ప్రతి టెక్నికల్గా టెక్నాలజీలు మొత్తం అంతా